అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న ఆ యొక్క జీవం గల మాటలు ఏంటంటే మత్తయి 15:28 వ్రాయబడి ఉందండి. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి నువ్వు దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థిస్తున్నావు, ప్రతిరోజు ఆయన పాదాల ఎదుట గోజాడుతున్నావు. నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి, నీకున్న ఇబ్బందుల్ని బట్టి, నీకున్న ప్రతి సమస్యని ఆ ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి ప్రతి నిత్యము ఆయనతో మాట్లాడుతున్నావు, ఆయనకు ప్రార్థన చేస్తున్నావు. కానీ నమ్ముతున్నావా? దేవుడు నీకు నువ్వు అడిగింది చేయగలడని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మకపోతే ఎన్ని రోజులు ప్రార్థన చేసినా, ఎన్ని గంటలు ఆయన పాదాల దగ్గర కూర్చున్నా అది వ్యర్థమే అండి. దేవుడు నీ విశ్వాసాన్ని ముందు చూస్తాడు. అనేక చోట్లలో నీ విశ్వాసము గొప్పది, నువ్వు నమ్మిన నీ నమ్మిక చొప్పున జరుగునుగాక అని ప్రభు స్పష్టంగా సెలవిస్తుంటే, మరి నువ్వు ప్రార్థన అయితే చేస్తున్నావు, కానీ నువ్వు చేసిన ప్రార్థనకి ప్రతిఫలం వస్తుంది, ఇది నాకు తప్పకుండా దేవుడు ఇస్తాడని ముందే నువ్వు స్తుతించాలి. అలాగూ నువ్వు ఎప్పుడైతే స్తుతించడం ప్రార్థిస్తావో అట్టి నీ విశ్వాసాన్ని చూసి ప్రభువు సంతోషించి తొందరగా నీ జీవితంలో అట్టి అద్భుత కార్యం చేస్తాడండి.